ఇంత దుర్మార్గమైన వ్యవస్థ అంటే వీటిని గుర్తించని ఇట్లాంటి వ్యవస్థ మధ్యలో ఉన్నామేమిటి మనం? అసలు తెలుగువాడిగా తప్పు పుట్టామా? చాలామంది గొప్పవాళ్ళు మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో పుట్టకూడదని శాపాలు పెట్టి మరీ పోయారు. ఎందుకంటే ఈ జాతి ఇంత దారుణమైన స్థితిలో ఉందా? మేము కన్నడలో పుట్టుంటే పలానా చోట పుట్టుంటే ఇలాంటి ప్రాజెక్ట్ చేసిన వాళ్ళని నెత్తిని పెట్టుకుని వాడెవడో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ గుర్తించి డాక్టరేట్ ఇచ్చింది. తెలుగు వాళ్ళు చచ్చిపోయారా? ఇంత ప్రాజెక్ట్ చేసినందుకు మేము గుర్తిస్తున్నామని మధ్యప్రదేశ్లో పాణిని యూనివర్సిటీ గుర్తించి ఇవ్వడం ఏంటండి? తెలుగువాడిగా నేను పుట్టి అవమానం అనిపించట్లేదు మీకు మీ యూనివర్సిటీలకి కదా? ఒక మతస్థుడుగా చేయలేదు దీన్ని నేను. భగవద్గీత ఈజ్ అ యూనివర్సల్ ప్రీచ్. నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను మిత్రమా. భగవద్గీత యూనివర్సల్ ప్రీచ్. స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీత అనే పాఠం ప్రతి ఇంటికి చేరాల్సిందే. ఆ చేర్చడం కోసం పరమాత్ముడు నాకు ఇచ్చిన కొన ఊపిరి వరకు నేను చెప్పేది చెప్తూనే ఉంటా నా నుంచి. కానీ నేను కోరుకుంటుంది ఏంటంటే దీన్ని వ్యవస్థలాగా మారిస్తే ఇంకా బలంగా కొన్ని వందల మంది లెక్చరర్లను తయారు చేస్తాం. జనాల్లో పడకు పోవాలనుకుంటే పోదు కదండి. ఇది చేయకుండా వాళ్ళకి హజ్ యాత్రికులకి దీని నుంచే డబ్బు, దీన్ని ప్రశ్న చేసేవాళ్ళు లేరు. అసలు ఎండోమెంట్స్ ఎందుకు? భవిష్యత్తులో ఉద్యమం వచ్చి తీసేయాలి అది. ఒకవేళ ఎండోమెంట్సే కనుక ఉంటే దాని పరిధిలోకి ఇక్కడున్న అన్నీ రావాలి. దీని మీద పెత్తనం ఏంటి? క్రిస్టియానిటీ రావాలి, చర్చిల నుంచి వచ్చే డబ్బు వచ్చేయాలి ఇక్కడికి, మాస్కుల నుంచి వచ్చే డబ్బు అంతా ఇందులోకి వచ్చేయాలి. హిందువులకు అప్పుడు సమానంగా మాకందరూ సమానమే, మేము సెక్యులర్ అని నవ్వుతూ మాట్లాడండి. ఏమి సెక్యులర్ ఇది? డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్ టు యూజ్ సెక్యులర్ వర్డ్? నాకు ఇది తప్ప వేరే నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపవే దీనిని కావవే వరద సంరక్షించు భద్రాత్మక. వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, మీరు జీవితం పెట్టారు ఓకే, కానీ ఏంటంటే దీన్ని బతికించుకోవాలని చెప్పేసి ఎంతోమంది కోరుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరు కనిపించినప్పుడు మిమ్మల్ని బతికించుకోవడం, మిమ్మల్ని ఈ రూట్లో నడిపించుకోవడం వాళ్ళందరికీ కూడా చాలా ముఖ్యం. చాలా ముఖ్యమని మీరు అంటున్నారు, చాలా ముఖ్యమని వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఆ సబ్జెక్టు ఇది యాక్చువల్గా ఏంటంటే తిరుపతి దేవస్థానంలో అప్పటి చైర్మన్ ఒక మహాత్ముడు ఉన్నాడు, బాపిరాజు గారు. ఓకే. ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఆయన్ని జేడి లక్ష్మీనారాయణ అనే మరో మహాత్ముడు ఆయన మా రికార్డింగ్ థియేటర్ తీసుకొచ్చి మీరు ఒకసారి వినండి అన్నాడు. ఆయన విని ఆ లైట్స్ ఆఫ్ చేసి వినిపించాం ఒక ఏకాగ్రత కోసం. లైట్స్ ఆన్ చేసేసరికి అశ్రునయనాలతో ముకుళిత హస్తాలతో, స్వామి ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని పిలిచారా? ఇది ఒక్క మనిషి చేసే ప్రాజెక్టా? మాలాంటి దేవస్థానం చేయాల్సిన ప్రాజెక్ట్ కదా, ఇంతమంది కలిసి చేయాల్సింది, మీరు ఒక్కళ్ళు ఎలా చేశారు? ఇప్పుడు మీరు అడుగుతున్నారా? మేము ఏం చేయగలం స్వామి అన్నాడు. అప్పుడు లక్ష్మీనారాయణ గారు అన్నాడు అనమాట, వాళ్ళకి సీడీస్ ప్రింట్ చేయడం కోసం డబ్బులు లేవు. మొత్తం అవుట్పుట్ చేతిలో ఉండి ప్రింట్ చేయడం కోసం డబ్బులు లేవు. దాని కాస్ట్ 40 లక్షలు. మా కమిటీ అంతా నిర్ణయించింది. అందులో ఒక 5-6 ఒక విషయాలు ఉన్నాయి. అవన్నీ కలిసి ఆ ప్యాక్ లాగా తయారు చేయడానికి 5,000 సీడీలు ప్యాక్ లాగా తయారు చేయడానికి 40 లక్షలు ఖర్చు, 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఓకే. అంటే వాళ్ళందరూ మీటింగ్లు పెట్టుకుని 50 లక్షలు ఎందుకు ఇవ్వాలి, అంతెందుకు అవుతుంది, మాకు ఇస్తే రూపాయి పావలకే చేస్తాం కదా అని ఒకడు. ఆ క్వాలిటీ ఏమిటో మీకు తెలియదండి, ఆయన క్వాలిటీ వేరు, మీ క్వాలిటీ వేరు, నేనైతే 35 పైసలు కూడా చేస్తాను అని పాపం వాళ్ళతో ఆర్గ్యూ చేసి బాపిరాజు అనే మహాత్ముడు వాళ్ళతో ఆర్గ్యూ చేసి మీరు ఇంకా మాట్లాడండి అని అంటే మొత్తం మీద ఏం తీర్మానించారంటే అడిగినంత ఇస్తే మా ఈగో దెబ్బతింటుంది, అందుకని మేము 40 ఇస్తాం, 50 ఇవ్వకుండా. ఈ 50 ఎవరు డిసైడ్ చేశారు? మొత్తం లెక్కలన్నీ వేసుకుని అప్పటి మహాత్ముడు పివిఆర్కే ప్రసాద్ గారు. ఆయనకు దైవం లాంటి మనిషి పివిఆర్కే ప్రసాద్ గారు. ఆయన మన ఫౌండేషన్కి ఆనరీ చైర్మన్. ఊరికే ఏ నిర్ణయం తీసుకున్నా గంగాధర శాస్త్రి ఒక్కడి కాదు నిర్ణయం తీసుకుని, దీనికి ఒక గ్రూప్ ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారు, కె విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, పివిఆర్కే ప్రసాద్ గారు, ఆర్వీఎస్ఎస్ అవధానులు గారు, చాలామంది మహాత్ములు. తర్వాత ఈ మన ఫౌండేషన్కి ఆనరీ అడ్వైజర్గా పూర్వపు డీజీపీ అరవిందరావు గారు. మేము ఒక్కడం కాదు స్వామి. సో అలా చేసిన దాన్ని వాళ్ళు చివరికి మొత్తం మీద 40 అన్నారు. 40 అంటే మేమేమన్నామంటే మేము తీసుకోవటం మా ఇది కాదు స్వామి, తిరుమల తిరుపతికి అదొక కాన్సెప్ట్. పరమాత్ముడు వెంకటేశ్వరుడు, ఆయనకి మనం డబ్బు ఇవ్వాలి, ఎందుకంటే ఆయన కుబేరుడికి అప్పు ఉన్నాడు. మనం ఇచ్చే డబ్బు తీసుకుని కుబేరుడు కడుతూ మన కోరికలు తీరుస్తాడు ఆయన. నువ్వు నాకు ఇచ్చావు కదా, నేను కూడా నీకు ఇస్తున్నాను, ఏం కావాలో చెప్పు.
నాకు ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా జరగాలి స్వామి. ఈ ప్రాజెక్టు విడుదలైనంత వరకు నేను ఉండాలి, మధ్యలో తీసుకెళ్ళిపోవద్దు. ఇలా చేసినందుకు మేము ఏమిస్తామంటే 40 లక్షలు తీసుకున్నాం కదా, స్వామివారి దగ్గర నుంచి తీసుకోకూడదు కదా. అందుకని సీడీ ప్యాక్ ఎంతైతే ఆ ప్యాక్కి వీళ్ళందరూ కలిసి డబ్బు నిర్ణయిస్తారో 5,400 నిర్ణయిస్తారో దానికి వర్త్ ఉన్న దానికి ఈక్వల్ వర్త్ ఉండే 40 లక్షల వర్త్ ఉండే సీడీ ప్యాక్స్ మీకు ఇచ్చేస్తాం. అది మీరు టీటీడీ నుంచి మీరు అమ్ముకోవడం ద్వారా ఆ డబ్బు మీకు వెనక్కి వచ్చేస్తుంది. మీరు మాకేం సపోర్ట్ చేయక్కర్లేదు. ఓకే, దీన్ని ఏమవుతుందంటే స్వామివారి ఆశీస్సులు మా దగ్గర ఉన్నాయి, మా మీద ఉన్నాయి అని జనాలకి తెలిస్తే వాళ్ళు రూఢిగా నమ్ముతారు. ఇది ప్రామాణిక స్థాయిలో 150 మంది టెక్నీషియన్స్, స్కాలర్స్ అవిశ్రాంతంగా 7 సంవత్సరాలు పనిచేస్తే పుల్లెల శ్రీరామచంద్ర గారు, ఆర్వీఎస్ఎస్ అవధానులు గారు, వీళ్ళందరూ మామూలు వ్యక్తులు. సంస్కృతంలో ఆయన ఈ దేశానికి వన్ ఆఫ్ ది దిక్సూచి ఆయన కోరాడు సుబ్రహ్మణ్యం గారు. ఇంతమంది ఉంటే భగవద్గీత దోషరహితంగా తీర్చిదిద్దబడింది. జస్ట్ గంగాధర శాస్త్రి యాజ్ ఎ సింగర్ కాదది, ఒక పరిశోధనాత్మక కృషి. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం మాకు అర్హత ఉంది కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చాం సపోర్ట్ చేయమని. దీనికి సపోర్ట్ చేసే ఇంకో మహాత్ముడు ఉన్నాడు, ఈ 40 లక్షలు తనిస్తానన్నాడు. కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం స్టాంప్ ఉండాలి అని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అలా వెళ్ళినందుకు వాళ్ళు ఇచ్చారు. సరే, వాళ్ళ తర్వాత పదవీ కాలం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు మొత్తం అసలు మీకు ఎన్ని కాపీలు ప్రింట్ అయినాయో అన్నీ మాకు పంపించేయండి, లేకపోతే మేము మీకు మీద చర్యలు తీసుకుంటాం. ఇట్లా హింస పెట్టి మొత్తం అన్ని వేల సీడీలు తీసుకున్నారు. అదేంటది? అదంతే. ఆ 40 లక్షలు ఏం చేశారు? 40 వాళ్ళు అమ్ముకుంటారు. ఆ 40 లక్షల రూపాయల సీడీలు వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళు ఇచ్చింది మొత్తం వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చి మొత్తం వాళ్ళు తీసేసుకున్నారు. దీని సపోర్ట్ అవుతుందా? దీని సపోర్ట్ ఇచ్చింది అవుతుంది మొత్తం కూడా కాదు, అది దాంట్లో సబ్జెక్ట్ మెయిన్ మీది కదా. సబ్జెక్ట్ నాది. దీన్ని మీరు ఏమంటారు చెప్పండి? దీన్ని ఏ ఖాతాలో వేస్తారు చెప్పండి? దీన్ని హిందూ వ్యవస్థ ఎలా ఉందో చెప్పండి? హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతో మీరు చేసింది ఏంటి చెప్పండి? మీరు ఆదుకుంది ఏంటి చెప్పండి? మీరు ప్రోత్సహించింది ఏంటి చెప్పండి? ఇంకొక పక్క జరుగుతున్నవి ఏంటి చెప్పండి? ఎలా ఖర్చు పెడుతున్నారు? ఆయన ఆ మహానుభావుడు అన్నాడు, మేము మాకు తెలియకుండా, మాకు తెలుసో తెలియకో మేము అనేక రకాలుగా తగలేస్తుంటాం స్వామి. ఇదైతే అసలు నిజంగా పరమాత్మకు చేరుతుంది. ఇందులో ఇచ్చినవని తీసుకోవటం, అసలు అక్కడ కూడా ప్లే చేయ, రోజుకు ఒక చాప్టర్ వినిపించండి స్వామి వచ్చే భక్తులకి. ఇది అడుక్కోవాలా? తన జీవితాన్ని భగవద్గీత ప్రచారం కోసం అంకితం చేసిన ఒక గాయకుడు, తెలుగువాడు, మీ ప్లేస్లో ఉన్నవాడు. దీన్ని మనం ఇక్కడ పుట్టం అదృష్టమో దురదృష్టమో తెలియదు. అది ఆ రాష్ట్రం. ఈ రాష్ట్రం ఉంది అంటే ఈ రాష్ట్రం ఇంతే. గొప్ప వాళ్ళు మన కార్యాలయానికి, ఈ గీతాక్షేత్రానికి వస్తారు, కూర్చుంటారు. అసలు మనకి ఈ వైబ్రేషన్స్ మేము అసలు చాలా గొప్పగా ధన్యంగా ఫీల్ అవుతున్నాం స్వామి. నిరంతరం గీతాధ్యయన క్షేత్రం ఇది. ఇక్కడికి వచ్చి ఏమనుకుంటే అది జరుగుతుంది, అది మేము విశ్వసిస్తాం. మేము ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత మేము చాలా సంకల్పాలతో వచ్చాం, అవన్నీ నెరవేరినాయి. ఇది సరే స్వామి, పరమాత్ముడికి మనం ఏం చేద్దామో చెప్పండి, దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎండోమెంట్స్ నుంచి ఏం చేస్తారో చెప్పండి అంటే మేమేం చేయగలం స్వామి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏముందో, దానికున్న బడ్జెట్స్ ఏంటో, దీనికోసం ఖర్చు పెడుతున్నారో, దీనికి ఎందుకు ఖర్చు పెట్టాలని అనిపించటం లేదో, దీనికి ఎందుకు పెట్టాలి అనిపించట్లేదు అంటే మళ్ళీ ఒకటే అక్కడికే వస్తుంది సార్. అదే చెప్పేది. అంటే హిందువుల యాటిట్యూడ్ ఇలాగే ఉంటుందా? ఇంకొక ముస్లిం గాయకుడు ఎవడన్నా మొత్తం ఖురాన్ మొత్తం పాడేస్తే వాళ్ళు ఇలాగే ఉంటారా?